హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చెప్పే క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2185 కౌంటింగ్ వర్డ్స్ ఇన్ ద గివెన్ ప్రీఫిక్స్ అనమాట. అంటే వాడు మనకి కొన్ని వర్డ్స్ ఇస్తాడు, వర్డ్స్ ఈక్వల్ టు అని చెప్పేసి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, ఒక ప్రీఫిక్స్ వర్డ్ ఇస్తాడు అనమాట. ప్రీఫిక్స్ అంటే ఇన్ ద సెన్స్ ఒక వర్డ్ ఇస్తాడు, ఈడిచ్చిన వర్డ్స్ అందులో ఎన్ని వాడిచ్చిన ప్రీఫిక్స్కి మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు చూడు, వర్డ్స్ ఈక్వల్ టు ఇచ్చాడు కదా, పే, అటెన్షన్, ప్రాక్టీస్, అటెండ్ ఇచ్చాడు. ప్రీఫిక్స్ వచ్చేసి అట్ ఇచ్చాడు, 80 అనమాట. ఈడిచ్చిన వర్డ్స్లో ఎన్ని వర్డ్స్ ఆ ప్రీఫిక్స్ అన్న దాంతో స్టార్ట్ అవుతున్నాయి అన్నది మనం కౌంట్ రిటర్న్ చేయాలి. ఇంకా అవుట్పుట్ అది వచ్చిందనమాట. ఇక్కడ చూడండి, ప్రీఫిక్స్ అట్ ఇచ్చాడు, ఇందులో అటెన్షన్ 80తో స్టార్ట్ అయింది, అటెండ్ కూడా 80తో స్టార్ట్ అయింది. సో దాన్ని మనం కౌంట్ చేసి ఎన్ని ఉన్నాయి అనేది మనం రిటర్న్ చేయాలి. ఓకే, కింద చూడండి, కింద వర్డ్స్ ఏమైనా లీడ్ కోడ్, విన్, లూప్స్, సక్సెస్ ఇచ్చాడు. ప్రీఫిక్స్ ఏమి ఇచ్చాడు, కోడ్ ఇచ్చాడు. మనం చెక్ చేయాల్సింది సఫిక్స్ కాదు, సఫిక్స్ అంటే ఎండింగ్, ప్రీఫిక్స్ అంటే ముందు. ఇక్కడ లీడ్ కోడ్లో కోడ్ ఉంది కదా బ్రో, కౌంట్ అవుతుంది కదా అని అడుగుతారేమో. కాదు, కోడ్ అనేది ముందు స్టార్టింగ్లో ఉండాలి, ప్రీఫిక్స్ అంటే ముందు ఉండాలి. అర్థమైందా? సో ఇక్కడ ఏంటి, ప్రీఫిక్స్లో మనకి కోడ్ అని లేదు, అందుకని చెప్పి అవుట్పుట్ 0 వచ్చింది. చాలా ఈజీ క్వశ్చన్, మనం చాలా సింపుల్గా సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, కౌంట్ ఈక్వల్ టు 0 అని తీసుకుందాం. మనం రిటర్న్ చేయాల్సిన కౌంటే కదా. నేను రిటర్న్ కౌంట్ కూడా ఇక్కడ రాసేస్తున్నా, మళ్ళీ తర్వాత మర్చిపోతానేమో అని. ఇప్పుడు ఏం చేద్దామంటే మన ప్రీఫిక్స్ ఒక లెంత్ తీసుకుందాం. ఓకేనా? లెంత్ని మనం ఏమనొచ్చు, n ఈక్వల్ టు లెన్ ఆఫ్ ప్రీఫిక్స్. ఇప్పుడు సింపుల్గా ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్ ఇఫ్, సింపుల్ ఇఫ్ కండిషన్, ఇఫ్ అని చెప్పి వర్డ్ ఆఫ్ ఇలా కాల్ అని పెట్టేసి n అందాం, ఈక్వల్ టు ప్రీఫిక్స్ కౌంట్ ప్లస్ ఈక్వల్ టు 1. ఇలా ఇది ఏం రాసాను, అసలు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు వర్డ్ ఇన్ వర్డ్స్ అంటే ఒక్కొక్క వర్డ్ ఈ వర్డ్స్లో ఉన్న ఒక్కొక్క వర్డ్ ఈ వేరియబుల్లోకి వస్తుంది, వర్డ్లోకి వస్తుంది. ఫస్ట్ ఏం వచ్చింది మనకి లూప్ రన్ అయినప్పుడు, పే అనేది వర్డ్లోకి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేశాను, ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఆ ప్రీఫిక్స్ ఎంత లెంత్ ఉందో అంత ఆ ఎండింగ్ వరకు మనం వెళ్ళమంటున్నాం. ఇప్పుడు ఫస్ట్ పే వచ్చింది కదా, పే కాబట్టి మనకి ప్రీఫిక్స్ ఎంత ఉంది, 80 కదా. 80 అంటే లెంత్ 2 వస్తుంది. ఫ్రమ్ 0 to 2 మనం ఇండెక్స్ని ఎక్కడ దాకా రన్ అవుతుందని చెప్పాను, ఎండింగ్ -1 దగ్గర రన్ అవుతుంది. అంటే 0, 1. పేలో 0, 1 పొజిషన్లో ఏమున్నాయి, పిఏ ఉంది. పిఏ మనకి ప్రీఫిక్స్కి ఈక్వల్లా, అడిచిన పిఆర్ఈఎఫ్ ఉంది కదా, దానికి ఈక్వల్లా. పిఏ అనేది ప్రీఫిక్స్ అంటే ఇచ్చాడు, 80 ఇచ్చాడు, అట్ ఇచ్చాడు. పిఏ డబుల్ ఈక్వల్ టు అట్ అన్నాం, అవునా కదా? కాదు, అందుకని చెప్పి కౌంట్ ఏమి ఇంక్రీజ్ అవ్వదు. నెక్స్ట్ ఐటరేషన్లో వర్డ్లోకి అటెన్షన్ వచ్చింది. అటెన్షన్లో మనం స్టార్టింగ్ నుంచి ఆ 2 లెటర్స్కి వెళ్ళమంటున్నాం. 80 వచ్చింది. 80 డబుల్ ఈక్వల్ టు ప్రీఫిక్స్ అంటే ప్రీఫిక్స్ కూడా 80 ఉంది, ఇక్కడ కూడా 80 వచ్చింది. సో ఈక్వల్ అయింది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. ట్రూ అయ్యే కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. అలా మొత్తం వర్డ్లో ఉన్న ప్రతిదీ చెకింగ్ అవుతుంది, కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. మనం లాస్ట్లో ఏం చేస్తున్నాం, కౌంట్ రిటర్న్ చేస్తున్నాం. సో దీన్ని రన్ చేద్దాం. చూడండి, మనకి రన్ అయితే అయిపోయింది. చాలా ఈజీ క్వశ్చన్. దీన్ని సబ్మిట్ కూడా చేసేద్దాం. ఇది O ఆఫ్ Nలో మనం సాల్వ్ చేస్తున్నాం, జస్ట్ ఒక ఫర్ లూప్ రాసామంతే. చూడండి, బీట్స్ 100%, టైం కాంప్లెక్సిటీ. దీన్ని మనం ఇంకొక వే కూడా చూద్దాం. మనం ఆల్రెడీ వాడాం కదా, ఆల్ ఆఫ్, సమ్ ఆఫ్ ఇవన్నీ వాడాం కదా. ఇప్పుడు మనం మళ్ళీ సమ్ ఆఫ్ వాడదాం. సమ్ ఆఫ్ 1 ఇప్పుడు ఎలా చెక్ చేయాలి అసలు, ఒక ఫర్ లూప్ రాయాలి అంతే. ఇందులో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్ ఇఫ్ వర్డ్ డాట్ స్టార్ట్స్ విత్ ప్రిఫ్. స్టార్ట్స్ విత్ ఐ థింక్ క్యాపిటల్ అనుకుంటుంది, సో చెక్ చేసుకుంటాను. లేదు, స్మాల్ లెటరే. ఓకే, సమ్ ఆఫ్ 1 ఫర్ వర్డ్ ఇన్ వర్డ్స్ వర్డ్ డాట్ స్టార్ట్స్ విత్ ప్రిఫ్. ఏమవుతుంది ఇక్కడ, ఈ స్టార్ట్స్ విత్ అనేది స్టార్టింగ్లో ఈ ప్రీఫిక్స్ అన్న వర్డ్తో చెక్ చేస్తుంది. ఇది ట్రూ అయిందనుకో 1 వస్తుంది, రిటర్న్ వాల్యూ 1 వస్తుంది. ఇది ఎలాగవుద్దో చెప్పాను కదా, ఆల్రెడీ మొన్న #ట్యాగ్ రాసి కూడా చెప్పాను. మేబీ ఇది మిస్ అయ్యి ఉంటే, ఒకవేళ ఆ వీడియో చూడకపోతే నీకు అర్థం కాదు. సో మళ్ళీ చెప్తా చూడు. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. పే ఉంది, అడిచిన వర్డ్ ఏమో 80, సో మ్యాచ్ అవ్వలేదు, ఏమి రిటర్న్ అవ్వదు. నెక్స్ట్ అటెన్షన్లో 80 మ్యాచ్ అయింది, 1 వచ్చింది, కామా. సో ప్రాక్టీస్ ఉంది, ప్రాక్టీస్ మ్యాచ్ అవ్వలేదు, ఏం రాలేదు. తర్వాత మళ్ళీ అటెండ్ మ్యాచ్ అయింది, 1 వచ్చింది. సో మొత్తం ఎంత ఉంది, 1, 1 ఉంది. సమ్ ఆఫ్ 1, 1 అంటే ఏమవుతుంది, 2 అవుతుంది. మనకు కావాల్సిన అవుట్పుట్ అదే. ఇది జస్ట్ 1 లైన్లో రాస్తాం మనం. ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాం. ఇందాక దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇందాక కొంచెం ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నాం ఆ వేరియబుల్స్ తీసుకోవడానికి. ఇక్కడ మనం ఏం తీసుకోవట్లేదు, అంతే. అకౌంట్ అని అన్నీ చేసాం కదా, సో అది తీసుకోవట్లేదు అంతే.
దీన్ని సబ్మిట్ చేద్దాం. ఇది రన్ అయ్యి చేసారా, సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇది కూడా ఓ ఆఫ్ ఎన్ఏ, సో అందుకని చెప్పి సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో చాలా సింపుల్ క్వశ్చన్. ఐ హోప్ చాలా ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే ఒక్కసారి మీరు ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి నేను ప్రింట్ చేస్తాను కదా, ప్రతి క్వశ్చన్ దగ్గర డౌట్ ఉంటే సేమ్ అలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి. ఎప్పుడు నేను చెప్పిందే ఓపెన్ చేయడం సాల్వ్ చేయడం కాదు. ఓకేనా, మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లోర్ చేయండి, ట్రై చేయండి. అవ్వదు, ఖచ్చితంగా చెప్తున్నాను అవ్వదు. ఈ బాగా ఈజీ క్వశ్చన్ అయితే అవుతుంది, కానీ కొంచెం మీడియం క్వశ్చన్ అలా వెళ్తే అవ్వదు. పర్లేదు, ఒక 2-3 అవర్స్ టైం పట్టినా, ఒక రోజు అంతా పట్టినా సరే మీరు అలా చేస్తూ ఉంటే మిగతా క్వశ్చన్ కూడా మీరు ఓన్గా సాల్వ్ చేయగలరు. సో యా, ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. మళ్ళీ రేపటి వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.